ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 15వ తారీఖు బుధవారం. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మర్చిపోలేని సంఘటనలు మీకు ఏ రూపంలో ఎదురవుతాయి, ఇంతకు ఆ యొక్క సంఘటన ఏంటి, ఆ సంఘటనల తర్వాత మీ లైఫ్లో జరగబోయేటువంటి మార్పులు వేటికి దారి తీస్తాయి, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీగా అర్థం అనేది అవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. ఎంతో మంచి మనసు కలిగినటువంటి కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో మీ జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అవునండి, అప్ అండ్ డౌన్స్ రెండు ఉండే ఈ రాశి వ్యక్తులకు జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ మీకు వచ్చినటువంటి ప్లేస్ ఏంటంటే వెంటనే అవన్నీ కూడా రిలీఫ్, అంటే ఇచ్చే ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇబ్బందుల నుండి మీరు రిలీఫ్ని పొందుకుంటారు. 1, 2 వ్యక్తిగత సమస్యలు పరిష్కారానికి మార్గం అనేది దొరుకుతుంది. ఆర్థిక సమస్యల, దాంపత్య సమస్యలు కూడా పరిష్కారం కాగల సూచనలు కనబడుతున్నాయి. వృత్తి జీవితంలో సమస్యలు ఎదుర్కొనవలసి వస్తుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల ఫలిస్తుంది. ఇకపోతే ఈ సమయంలో కొన్ని ఇబ్బందులతో పాటుగా ఆనందం, శాంతి కూడా నెలకొంటుంది. ఇకపోతే జీవిత భాగస్వామి తరపు నుండి ఆస్తి కలిసి రావడానికి ఛాన్స్ ఉంది. నిరుద్యోగ పరంగా అంటే నిరుద్యోగులకు చూసుకున్నట్లయితే మీకు ఈ సమయంలో మీరు చేసే ప్రయత్నాల ద్వారా ఉద్యోగస్తులు వచ్చేందుకు అవకాశం ఉంటుందండి. ఇక వృత్తి వ్యాపారాలలో కూడా చాకచక్య అభివృద్ధి చెందడం ప్రారంభిస్తాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ సమయంలో మీకు ప్రమోషన్ చెందేందుకు ఛాన్స్ ఉందండి. జాబ్లు, లాయర్లు తదితర వృత్తి నిపుణులకు డిమాండ్ అనేది పెరుగుతుంది. తల్లిదండ్రుల నుండి ఆశించిన స్థాయిలో సహాయ సహకారాలు లభిస్తాయి. ఇక ఈ విషయంలో మీరు కొన్ని గుడ్ న్యూస్లు వినడం జరుగుతుందండి. ఇక కొన్ని ఊహించని శుభ పరిణామాలు
చోటు చేసుకుంటాయి. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి కూడా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది. కొద్దిపాటి ప్రయత్నంతో పెళ్లి సంబంధం నిశ్చితార్థం అవుతుంది. విదేశీ సంబంధాలకు ప్రయత్నిస్తున్న వారికి సమయం అనేది అనుకూలంగా ఉంది. ఇకపోతే కన్యా రాశి గల వ్యక్తులు మీరు ఎంతో కాలంగా చేయాలనుకున్నటువంటి తీర్థయాత్రలు ప్రస్తుత సమయంలో చేయడం జరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలను దర్శించే అవకాశం అనేది ఉంటుంది. దాంతో మీకు జన్మ ధన్యం అవుతుందని చెప్పాలండి. అదృష్టం పడుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎప్పటి నుంచి మీరు అనుకొని ఉండొచ్చు దైవ దర్శనాలు చేయాలని. అవి ఈ సమయంలో మీ యొక్క కోరిక రూపంలో నెరవేర్చేందుకు మీ యొక్క ఇంట్లో వ్యక్తులు మీకు చాలా సమయంలో సహాయపడతారండి, సపోర్ట్గా ఉంటారు. ఇకపోతే ఈ సమయంలో మీరు అనుకోని విధంగా కొన్ని రకాలుగా కొంత మీకు చెప్పాలి. ఏంటి అంటే భూముల రేట్లు పెరగడం వల్ల మీరు కోటీశ్వరులు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటిదాకా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారా, అటువంటి వారికి ఎంతో భూమి ఉంది. ఎవరైతే ఎన్నో రకాల ఆర్థికంగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో అటువంటి వారికి భూముల రూపంలో కూడా డబ్బు వచ్చేందుకు అవకాశం ఉందండి. అవునండి, మీరు ఎప్పుడో అనుకొని ఉండొచ్చు ఆ యొక్క భూమి వల్ల ఏం ఉపయోగం ఉంటుందని. కానీ ఆ యొక్క భూమికి ఈ సమయంలో లక్షల కోట్ల రూపాయలతో ధర పలుకుతుంది. అటువంటి వారికి ఈ సమయంలో ధన లక్ష్యం మీ ఇంటికి నడుచుకుంటూ వస్తుంది. మీకు ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు పడి ఉండొచ్చండి. కన్యా రాశి వారి యొక్క కష్టాల నుండి బయటపడుతున్నారు. ఎన్నో రకాల ప్రయత్నాలు చేసి ఉండొచ్చు. ఏ విధంగా ఈ యొక్క ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, అదేవిధంగా డబ్బుకు ఏ విధంగా లోటు లేకుండా ఉండేందుకు మీరు ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, ఎన్నో రకాలుగా మీరు విధాలుగా ఆలోచిస్తున్నారు, చేస్తూ ఉంటారు. కానీ ఈ సమయంలో మీకు ఎవరైతే అంటే అందరికైతే భూములు ఉండేవి కాదండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. శ్రీరామచంద్రమూర్తులను సీతమ్మ దేవి వారి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయండి. తద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి ఫ్రెండ్స్, మా వీడియో మీకు ఎలా అనిపించింది, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.